శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కార్తీక మాసం అంత పవిత్రమైన మాసం ఇంక లేదు. ఆ మాసమే అంత గొప్పదైతే అందులో వచ్చే ఒక్కొక్క సోమవారం యొక్క శక్తి మాటల్లో చెప్పలేం. అసలు కార్తీక సోమవారం పరమ పవిత్రమైనది. దాని గురించి పురాణంలో చెప్తూ ఒక మాట అన్నారు. ఎవరైతే సోమవార వ్రతం చేస్తారో కార్తీక సోమవారాల్లో వాళ్ళ పాపరాశంతా అగ్నిలో పడేసిన దూదిలాగా దగ్ధమైపోతుంది అని చెప్పారు. ఏమిటండి ఇంతకీ సోమవార వ్రతం ఎలా చేయాలి అంటే అదేమంత పెద్ద కష్టం కాదు. అదేమిటో మీకు ఇప్పుడు వివరిస్తా. మొట్టమొదటి ఏమిటంటే నదిలో స్నానం చేయాలి సోమవారం రోజు. మన దగ్గర నదులు లేవనుకోండి, ఇంట్లోనే చేయండి. రెండవది ఏమిటంటే ఆ రోజు పరమేశ్వరుడికి తప్పకుండా బిల్వపత్రాలతో అర్చన అభిషేకము చేయమన్నారు. ఆ తరువాత ఆ రోజంతా పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలని చూశాక భోజనం చెయ్యాలి అని చెప్పారు. అప్పటిదాకా ఆగలేని వాళ్ళని ఛాయానక్తం అంటారు. అంటే సాయంత్రం 4:30కి భోజనం చేయమని చెప్పారు. అది శాస్త్రంలో చెప్పిన ఒక ప్రత్యామ్నాయం అన్నమాట. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉపవాసాలు చేసి ఆరోగ్యం మీదకి తెచ్చుకోకండి. పురాణాల్లో చెప్పిన ఉపవాసాలు చాలా వరకు మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి, అప్పుడప్పుడు ఉపవాసం చేస్తే హెల్త్ బాగుపడుతుంది అందుకని చెప్పారు తప్ప మనం ఉపవాసం చేస్తే శివుడికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. అందుకని ఉపవాసాలు చేసి అలవాటు లేని వాళ్ళు హాస్పిటళ్లలో జారకండి. ఆగలేని వాళ్ళు చక్కగా సాత్వికమైన ఆహారాన్ని తినండి, ఏమీ తప్పు లేదు. బీపీలు షుగర్లు ఇలాంటివి ఉన్నవాళ్ళు అయితే హాయిగా మీరు ఎలా భోజనం చేస్తారో అలాగే చెయ్యండి. దానికి ప్రత్యామ్నాయం ఏం చెప్పారంటే ఎవరో ఒకళ్ళని పిలిచి భోజనం పెట్టండి, పెడితే అప్పుడు మీరు తినొచ్చు అని శాస్త్రంలో మాట చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారంటే రాత్రి పరమేశ్వరుడికి సంబంధించిన ఏదో ఒక లీల వినమన్నారు. విని ఆ పక్క రోజు తెల్లవారుజామున మళ్ళీ స్నానం చేసి ఎవరికో ఏదో ఒకటి దానం చేయమన్నారు. లేకపోతే ఎవరికైనా తృప్తిగా భోజనం పెట్టమన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఇది సోమవార వ్రతం. ఇలాగా కార్తీక మాసంలో వచ్చే సోమవారాలన్నీ 4 సోమవారాలు వస్తాయి, కొన్నిసార్లు 5 సోమవారాలు వస్తాయి. ఈసారి ఎన్ని సోమవారాలు వచ్చాయి, ఆ డేట్లు ఏమిటి అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాడు, చూడండి మా అడ్మిన్. దాని ప్రకారం ఇదిగో ఇవి చేసుకోండి. 5-6 చేయగలిగితే కనుక అద్భుతమైన ఫలితం వస్తుంది. ఏం ఫలితం వస్తుందండి దాని గురించి పురాణంలో, స్కాంద పురాణంలో ఒక కథ చెప్పారు. అసలు పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాట. ఆయనకి ఒక కూతురు పుట్టింది. పుడితే ఆ తండ్రి విపరీతంగా గారాబం చేస్తాడు, నా బంగారం అంటూ. చివరికి కొంచెం వయస్సు వచ్చేసరికి ఏమైంది, పరపురుష వ్యామోహంలో పడితే అప్పుడు తండ్రి ఏం చేయాలి, 4 చీవాట్లు పెట్టి దారిలో పెట్టాలి. కానీ ఆ తండ్రికి కూతురు అంటే పిచ్చి. తిడితే అమ్మ ఎక్కడ అలుగుతుందో అని చెప్పి పరపురుషులతో కలిసి తిరుగుతున్నా సరే వదిలేశాడు. చివరికి ఏం చేశాడు, మిత్రశర్మ అని ఒక సద్బ్రాహ్మణుడు ఒక అతనున్నాడు. అతని తల్లిదండ్రులు చాలా జపతప నిష్ఠాగరిష్ఠులు. ఆ మిత్రశర్మకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకున్నాడు. ఏమిటంటే నేను ఇంకా కంట్రోల్ చేయలేను, ఏదో ఒక రకంగా వాళ్ళు చేసుకుంటారులే అని. ఆ భర్త చాలా మంచివాడు, అమాయకుడే. కానీ అతనుకున్న ఏకైక బలహీనత ఏమిటంటే భార్యా సంగమం లేకపోతే బతకలేడు. అందువల్ల ఆ భార్య ఎన్ని తప్పులు చేసినా సరే రాత్రి అయ్యేసరికి ఆ తప్పులన్నీ క్షమించేసేవాడు. తండ్రి చేతకానివాడే, భర్త చేతకానివాడే. దాంతో ఇంకేం చేసింది, ఆ యవ్వన గర్వంతో అత్తమామల్ని హింస పెట్టేసింది. పరాయి పురుషులతో కూడి ఆ ప్రియులు తెచ్చిచ్చిన వస్తువులుంటాయి, అవి వాడుకునేది ఇంట్లోను. ఇలాగ ఏ స్త్రీ అయినా ఉండి మారకపోతే కనుక వాళ్ళని త్యజించమని శాస్త్రం చెప్పింది. దాంతో అత్తమామలు చాలాసార్లు చెప్పారు, ఎందుకంటే ఇటువంటి వాళ్ళని త్యజిస్తే ఆ ఇల్లు నిలబడుతుంది. లేకపోతే ఏదో ఒక రోజు వీళ్ళు ప్రమాదకారకం ఆ ఇంటికి. ఆ మిత్రశర్మకి ఒక వ్యామోహం భార్య అంటే, దాంతో అతను త్యజించలే. చివరికి అత్తమామలు ఏం చేశారు, అమ్మో ఈ అమ్మాయిని భరించలేము అని చెప్పి ఇంట్లోంచి బయటికి పంపించేశారు. వేరే కాపురం పెట్టుకోండి మీరిద్దరు అని. అక్కడికి వెళ్ళాక కూడా ఇంకా యథేచ్ఛగా వ్యభిచారం చేసేది. కానీ ఆ భర్త మాత్రం చెప్పేవాడు కాదు. అతను ఏమిటి అంటే తనతో కలిసి ఉంటే చాలు, ఎలా తిరిగినా పర్వాలేదు అని. ఇంక చివరికి చుట్టుపక్కల వాళ్ళకి అసహ్యం వేసి కర్కశ అని పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టారు. చివరికి ఏమైంది, వీళ్లతో వాళ్లతో సుఖిస్తూ ఉంటే వాళ్ళు చెప్పారు, మన సుఖానికి అడ్డొస్తున్నాడు మీ భర్త, ఒక పని చెయ్యి, విషం పెట్టి చంపేయి, లేకపోతే ఏదో ఒక రకంగా చంపేస్తే మనం హాయిగా ఉండొచ్చు అని. అది బాగా తలకెక్కి ఏం చేసింది, భర్త నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద బండరాయి తెచ్చి అతని తల మీద మోది చంపేసి ప్రియుల సాయంతో తీసుకువెళ్ళి ఆ శవాన్ని ఊరి చివరున్న బావిలో పడేసింది. ఇంకా అత్తమామలు కూడా ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఇంకేముంది, యథేచ్ఛగా అయిపోయి విచ్చల విడిగా కంటికి కనిపించిన మగవాడితో తిరగడం మొదలుపెట్టి. అలా తిరిగాక
ఒక 50 ఏళ్ళు దాటాయి. 50 ఏళ్ళు దాటేసరికి ఇంక యవ్వనం అంతా పోతుంది గదా! మామూలుగా కొంచెమైనా పశ్చాత్తాపం ఉన్న మనిషి జన్మకి దగ్గరగా ఉన్నవాళ్ళైతే 50 దాటాక కనీసం పశ్చాత్తాపపడతారు. అయ్యో! ఇంతకాలం తప్పులు చేశాను. నానా తప్పులు. మా అత్తమామల్ని హింసించాను. వాళ్ళ ఇంటి పరువు తీసేశాను. ఇప్పటినుంచైనా సరిగ్గా బతుకుతాను అని. అది చేయడం మానేసి ఏం చేసింది, వీళ్ళింటికి, వాళ్ళింటికి వెళ్ళడం, వాళ్ళకి గొడవలు పెట్టటం, భార్యాభర్తల్ని విడదీయడం, సందులో వీళ్ళకి, వాళ్ళకి గొడవలు పెట్టటం, కాపురాలు కూల్చటం ఇలాంటి పనులు మొదలుపెట్టింది. క్రమంగా వృద్ధాప్యం వచ్చింది. వీళ్ళ అదృష్టం ఏమిటి అంటే వీళ్ళకి సంతానం లేదు. సామాన్యంగా తల్లిదండ్రుల్లో ఎవరైనా ఇంత ఘోరమైన తప్పులు చేస్తే అవి వెళ్ళి పిల్లల్ని కట్టి కుడిపేస్తాయి. అలాంటి కర్మ ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి ప్రకృతి ఆ ఇంట్లో పెడుతూ ఉంటుంది. కాకపోతే వీళ్ళ అదృష్టం పిల్లలు లేరు. లేకపోయేసరికి ఇంక వృద్ధాప్యం వచ్చాక ఈ చేసిన పాపాలకి ఆ విటులతో తిరిగినందువల్ల వ్యాధులొచ్చి ఒళ్ళంతా వ్యాధితో భయంకరమైన రోగాలతో మంచం మీద పడిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అసహించుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ తంపీలు పెట్టినప్పుడు ఆనందించిన వాళ్ళైనా కొన్నాళ్ళకైనా నిజస్వరూపం తెలుస్తుంది గదా! చివరికి ఒక రోజు దిక్కులేని చావు చచ్చింది. అప్పుడు యమభటులొచ్చి తీసుకువెళ్ళి నరకంలో కొన్ని వేల సంవత్సరాల పాటు అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని బయట వాళ్ళతో సుఖించినందుకు ఏం చేశారంటే ఒక ఎర్రగా కాల్చిన స్తంభాన్ని కౌగిలించుకోమని చెప్పి కొరడాలతో కొట్టారు. తర్వాత భర్తని బండరాతితో కొట్టి చంపేసినందుకు ఇనుప గదలతో చితక్కొట్టారు. అలాగే చుట్టుపక్కల వాళ్ళందరి మీద లేనిపోనివి కల్పించి చెప్పినందుకు సలసలా కాగే నూనెలో పడేశారు. అత్తమామలకి అపకీర్తి తెచ్చినందుకు వాతలు పెట్టారు. చివరికి కుంభీపాక నరకంలో ఎన్నాళ్ళో ఉంచి చివరికి కిందకి పంపిస్తే 15 సార్లు కుక్క జన్మ ఎత్తింది. ఇవన్నీ పురాణంలో ఎందుకు చెప్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఇలాంటి తప్పులు ఏవైనా చేసేటప్పుడు చాలా సరదాగా ఉంటాయి. పశ్చాత్తాపం ఉండదు. తర్వాత కర్మ అనుభవించినప్పుడు మాటల్లో చెప్పలేము అది. 15 సార్లు కుక్క జన్మెత్తిందిట. ఆఖరికి 15వసారి కుక్క జన్మెత్తినప్పుడు తన అదృష్టం బాగుండి ఏం చేసింది, ఒకసారి కార్తీక మాసంలో ఇల్లిల్లు తిరుగుతూ ఉంటే అందరూ "ఛీ పో కుక్క" అని కర్రతో కొట్టి బయటికి పంపించేస్తున్నారు. ఒక చోట ఒక ఆయన కార్తీక సోమవారం వ్రతం చేస్తున్నాడు. ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడైన ఉపాసకుడు. సాయంత్రం నక్షత్రాల్ని చూశాక భోజనం చేద్దామని చెప్పి ప్రసాదం తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళాడు. వెంటనే కుక్క ప్రసాదాన్ని ముట్టుకుంది. ముట్టుకునేసరికి మరి కార్తీక మాసంలో కార్తీక సోమవారం వ్రతం చేసి నైవేద్యం పెట్టినది దానికి ఎంత శక్తి ఉంటుందో చూడండి. వెంటనే ఆ కుక్కకి పూర్వజన్మ స్మృతి, అలాగే మనిషిలా మాట్లాడే శక్తి వచ్చి ఏడవడం మొదలుపెట్టి "బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడు" అని అరిచింది. ఎవర్రా అని ఇంట్లోంచి బయటకు వచ్చి చూస్తే కుక్క మాట్లాడుతోంది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి కుక్క మాట్లాడడం అని. ఇంతకీ ఎందుకొచ్చింది ఆ శక్తి అంటే ఇప్పటికీ తన పాపం కరిగింది. ఏదో ఒక రకంగా పైకి వెళ్ళే అదృష్టం వచ్చింది ఆ ప్రసాదం తినేసరికి. అందుకని భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. అప్పుడు "ఎవరమ్మా నువ్వు" అని అడిగితే కొన్ని జన్మల క్రితం ఒక సద్బ్రాహ్మణుల ఇంట్లో పడినా సరే ఆ గొప్పతనం గ్రహించకుండా యథేచ్ఛగా ప్రియులతో తిరిగి ఆ ఇల్లు మొత్తాన్ని భ్రష్టు పట్టించి ఆ పాపానికి చివరికి నరకానికి పోయాను. ఇన్ని జన్మల కుక్క కింద పుట్టాను. ఈరోజు మీరు చేసిన ప్రసాదం వల్ల నాకు ఈ స్మృతి కలిగింది. దయచేసి నన్ను ఉద్ధరించే పనేదైనా చెయ్యండి అని వేడుకుంది కన్నీటితో. అప్పుడు ఆయన "సరేనమ్మా, ఈరోజు నేను సోమవార వ్రతం చేస్తున్నాను కదా, పుణ్యం మొత్తాన్ని నీకు ధారపోస్తున్నాను" అని చేతిలోకి నీళ్లు తీసుకుని "నేను చేసిన దాని పుణ్యం ఏదైనా ఉంటే ఈ కుక్కకి సద్గతి కలగాలి" అని ధారపోసేట. వెంటనే విచిత్రం, ఆ కుక్క ఒక స్త్రీ రూపం ధరించింది. శివదూతలు విమానం తీసుకొస్తే అది ఎక్కి కైలాసానికి వెళ్ళిపోయింది. ఆ అదృష్టం ఉంది కాబట్టే పరమేశ్వరుడు ఆ వాక్ ఇచ్చాడనమాట. ఇది కథ. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, ఒక్క కార్తీక సోమవారం చేసిన దాన్ని జలాన్ని ధారపోస్తేనే ఇంత శక్తి వచ్చిందంటే కార్తీక సోమవార వ్రత ఫలితం ఎంత గొప్పది అని. అందుకని ఇదంతా చెప్పటం. తప్పకుండా చెయ్యండి. కాకపోతే ఈ కథ వినగానే వెంటనే ఒక అనుమానం వస్తుంది. ఏమిటండి పురాణ కథలు ఎలా చెప్తారు? పెళ్లి చేసుకున్నాక ఎన్ని తప్పులు చేసినా, ఎంత వ్యభిచరించినా ఒక కార్తీక సోమవారం వ్రతం చేస్తే ఆ పాపాలన్నీ పోతాయట. ఇదేమిటండి చాలా విడ్డూరంగా ఉంది. ఇలా అయితే జనాలందరూ నాశనం అయిపోరా అని. ఇటువంటి ఆలోచనలు, అంటే ఒక పురాణ కథ వింటే ఎంత వ్యభిచరించినా పర్వాలేదు, ఒకసారి పూజ చేసేస్తే చాలు అనే ఆలోచనలు ఎవరికొస్తాయి అంటే ఆ వ్యభిచార బుద్ధి మనస్సులో ఉన్న వాళ్ళకు వస్తాయి. అవి లేకుండా నిష్కల్మషమైన మనస్సు ఉంటుంది. వాళ్ళకైతే ఏమనిపిస్తుందంటే
ఇన్ని తప్పులు చేసిన దాన్నైనా సరే పరమేశ్వరుడు హక్కున చేర్చుకున్నాడు. మనం ఇన్ని తప్పులు చేయలేదే మన్ని చేర్చుకోడా, అయితే శ్రద్ధగా పూజ చేద్దాము అనిపిస్తుంది. ఇది ఆ పాజిటివిటీ ఉన్న వాళ్ళకి. నెగటివిటీ ఉన్న వాళ్ళకైతే అదిగో అయితే ఎన్ని వ్యభిచారాలైనా చేస్తాను, ఒకసారి కార్తీక సోమవారం చేసుకుంటే చాలు అని వస్తుంది. అది మన బుద్ధిని బట్టి ఉంటుంది. పురాణంలో ఇటువంటి క్యారెక్టర్స్ని మన చుట్టూ ఉన్న సమాజంలోనో, న్యూస్ పేపర్లోనో ఎక్కడో అక్కడ చూసే ఉంటామా, వార్తల్లోనో మనం. పురాణం చెప్పేవేవి కథలు కాదు, భవిష్యత్తులో జరగబోయేవి ఎలా ఉంటాయి అనేది పురాణం సూచిస్తుంది. అటువంటి వాటి నుంచి బయటపడే మార్గాన్ని కూడా మనకిస్తుంది. శ్రీమాత్రే నమః.